2010, 15, 20, 25 ఇవన్నీ కూడా బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ అదర్స్ ఏ రకంగా సీట్లు సాధించారు, సీట్ షేర్ ఏ రకంగా ఉందనేది మనం చూస్తున్నాము. బీజేపీ 2010లో అంటే 2010లో 91, జేడీయూ 115 స్థానాలు. నెక్స్ట్ ఎల్జేపీ 3 స్థానాలు. ఒకసారి ఫుల్ స్క్రీన్ తీసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆర్జేడీ 22, కాంగ్రెస్ 4, సిపిఐ 1. రైట్, ఇక్కడ 2015కి వచ్చేటప్పటికి బీజేపీ 53 స్థానాలకు పడిపోయింది. అలాగే జేడీయూ కూడా 71 స్థానాలకు పడిపోయింది. ఎల్జేపీ 2, ఆర్జేడీ 80 స్థానాలకు ఎదిగింది. 2015 నాటిది చూస్తున్నాం. కాంగ్రెస్ 27 స్థానాల్లో ఉంది. నెక్స్ట్ 2020కి వచ్చేటప్పటికి 74 స్థానాల్లో బీజేపీ, 43 స్థానాల్లో జేడీయూ, ఎల్జేపీ కేవలం 1 స్థానం, ఆర్జేడీ 75 స్థానాలు. 2015లో ఎలా ఉందో 2020లో కూడా దాదాపుగా నిలబెట్టుకునే స్థాయిలోనే ఆర్జేడీ కనిపించింది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలకు పడిపోయింది. నెక్స్ట్ 25కి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూస్తున్నాం బీజేపీ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, జేడీయూ 80 స్థానాల్లో ఉంది, ఎల్జేపీ 22 స్థానాలు, ఆర్జేడీ చూడండి ఒక్కసారి 33 స్థానాలకు పడిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే కేవలం 5 స్థానాల దగ్గర మాత్రమే పరిమితమయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చూడండి 2010లో 4 స్థానాలు అంటే డబుల్ డిజిట్ కూడా లేని పరిస్థితి నుంచి 2015కి 27 స్థానాలకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ డౌన్ 2020కి 19కి పడిపోయింది. 25 వచ్చేటప్పటికి డబుల్ డిజిట్ను కూడా టచ్ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కనిపించట్లేదు. అదే సమయంలో ఆర్జేడీ 2015, 20లో కనబరిచినటువంటి 80, 75 స్థానాలు ఆర్జేడీ ఆ స్థానం నుంచి ఇప్పుడు 33 స్థానాలకు పడిపోయేటటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అలాగే బీజేపీ 2015, 20, 25 చూస్తే తన స్థానాలను క్రమంగా మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తోంది. 2015లో 53 స్థానాలతో ఉన్నటువంటి బీజేపీ 2020లో 74 స్థానాలకు ఎగబాకింది. 2025 నాటికి 82 స్థానాల్లో ఇప్పుడు అత్యధిక స్థానాల్లో బీజేపీ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, ఈ ఫిగర్స్ని చూసిన తర్వాత ఇది చెప్పి వారికి ఆన్సర్ చేయండి. ఏంటి బీజేపీ క్రమంగా పుంజుకుంటోంది? నేను అదే లాజిక్గా చెప్తున్నాను. ఆ లాజిక్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఐఆర్ చేయటం వల్ల 68 లక్షల ఓట్లు తీసేశారనేది పాయింట్. జూబ్లీ హిల్స్ 1,00,000 ఓట్లు తీయాల్సి వస్తుంది. ఎందుకు? ఇంతమంది అన్న చెప్పిండు లేరాడ ఓటర్స్. నిజం చెప్పాలంటే 2 ఓట్లు. ఇప్పుడు నేను వెంగళరావు నగర్ ఉన్న వాళ్ళు అమీర్పేట షిఫ్ట్ అయ్యారు, కృష్ణానగర్ ఉన్న వాళ్ళు వెంగళరావు వరకు కాలనీ షిఫ్ట్ అయ్యారు, యూసఫ్గూడ ఉన్న వాళ్ళు వెంగళరావు వరకు వచ్చాడు. అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది. 2 ఓట్లు, 3 ఓట్లు, 4 ఓట్లు. షేక్పేటలో అయితే మన కార్వాన్లు ఉన్న వాళ్ళు షేక్పేటలో ఓటర్స్ అయి ఉన్నారు. ఇట్లా ఎస్ఐఆర్ నిజంగా చేస్తే 3 లక్షల ఓట్ల కంటే ఆడ ఎక్కువ లేవు. వాస్తవమైన పరిస్థితి అదే జరిగింది బీహార్లో. నేను బీహార్ కనెక్షన్ ఎందుకు చెప్తున్నా అంటే బీహార్లో కూడా అంటే నేను మళ్ళీ ఒక పాయింట్ చెప్తానండి. దేశంలో ఒకవేళ ప్రజాస్వామ్యానికి డెమోక్రటిక్ ప్రాసెస్కు నర్వ్ సెంటర్ అంటే నర్వ్ లాంటిది ఏదైనా ఉంది అంటే అది ఓటర్ లిస్టే. ఓటర్ లిస్ట్లో అర్బన్ ఏరియాలో ఇప్పటికి కూడా 20 to 25%, 20%, మోర్ దెన్ 20% డబుల్ ఓట్స్ ఉండే. తప్పు అంటే నేను అది దొంగ ఓట్లు అనలేదు. డబుల్ ఓట్స్, త్రిబుల్ ఓట్స్, ఒకదాని నాకు 2 ఓట్లు, 3 ఓట్లు, 4 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి సెట్ చేయడం కోసమని, ఏదో ఒక రకంగా సెట్ చేయడం కోసమని ఎస్ఐఆర్ చేశారు. ఆ ఎస్ఐఆర్ వల్ల ఓట్లు తగ్గినాయి, కానీ ఓట్లు అంటే డబుల్ ఓట్లు పోలే, ఎవరి పోలే. పోయిన ఓట్లని కాంగ్రెస్ పార్టీ అందుకోసం చెప్తున్నా, డబుల్ ఓట్ల, త్రిబుల్ ఓట్ల. అందుకోసం చెప్తున్నా ఎస్ఐఆర్ పోయిన ఓట్లే కాంగ్రెస్ అనేటువంటి ప్రచారం చేసినారు. అది కరెక్ట్ కాదని చెప్పడానికి నేను జూబ్లీ హిల్స్ కనెక్షన్ అన్న చెప్పిన పాయింట్ కనెక్ట్ చేసి చెప్తున్నాను దానికి. ఎందుకంటే ఆడ ఎస్ఐఆర్ చేసింది అయితే ఎందుకు ఇంపాక్ట్ పడలేదు అంటే ఆడ ఎవరు ఫీల్ కావట్లేదు నా ఓటు పోయిందని. మనిషి ఉంటే ఓటు ఉంది, మనిషి లేనివాడికి ఓటు లేదు. మనిషి లేనివాడికి వాడు ఫీల్ అయ్యేది ఎక్కడ ఉంది? ఇంకా ఆడ మనిషి లేకపోతే, నా ఓటు లేకపోతే నేను ఫీల్ అవుతాను. నా ఓటు ఉంది కదా ఆడ. ఎవరన్నా టీవీ ముందు నా ఓటు తీసేశారని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మనం చాలాసార్లు చూసుకుంటాం హైదరాబాద్లో పెద్ద ఈ బూత్కు పోయినా ఆ బూత్ పోయినా నా ఓటు ఎక్కడలేదని చిరంజీవి లాంటి వాళ్ళు చెప్పుకునేటువంటి రోజులు హైదరాబాద్లో మనం చూసినాం. ఎక్కడన్నా ఒక్క సంఘటన బీహార్లో చెప్పారా? ఇప్పుడు కారణం ఏంటంటే ఎస్ఐఆర్ వల్ల అక్రమ ఓట్లు లేదా డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు 2 దగ్గర రాపించుకునేవో రాసినవో ఏదో ఒక కారణం చేత ఉన్న ఓట్లు తొలగించారు. కాబట్టి దాని ఇంపాక్ట్ ఈ ఎలక్షన్స్లో లేదు. కానీ కాంగ్రెస్ లేని అంశాన్ని ఇంపాక్ట్గా, లేని అంశాన్ని ఒక ప్రధాన అంశంగా తయారు చేసి అసలు ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి మహారాష్ట్ర, హర్యానా ఇక్కడంతా కూడా డబుల్ ఓట్లు, 30 ఒకే అడ్రస్ తో 10 ఓట్లు, 20 ఓట్లు కూడా నేను ఇప్పటికి కరెక్ట్. నేను ఇప్పటికి మా హైదరాబాద్
హైదరాబాద్లో నేనుంటున్న కాలనీ బ్యాంక్ కాలనీలో లేని ఇంటి దగ్గర 67 ఓట్లు ఉన్నాయి. ఇల్లే లేదు, నెంబరే లేదు. 67 ఓట్ల 69 ఓట్లు లేని ఇల్లు. అసలు అడ్రస్ నెంబర్ ఎత్తితే ఎక్కడ దొరకదు మీకు ఆ ఇల్లే. మరి ప్రజా తీర్పు ఎలా ఇది కరెక్ట్ అవుతుంది? అందుకోసమనే ఓటర్ లిస్టును సెట్ చేస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది అనే దానికి నేను బీహార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు ఈవెన్ జూబ్లీ హిల్స్ కూడా జరగబోతుంది. అదే దేశం మొత్తం అర్బన్ ఎందుకోసం 20% అర్బన్ ఏరియాలో 2 to 3% రూరల్ ఏరియాలో ఇంకా ఓటర్ లిస్ట్ సెట్ కావాల్సి ఉంది. రూరల్ ఏరియా తక్కువ ఉంటుంది. నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను సార్, దాని ఇంపాక్ట్ లేదని చెప్పడానికి బీహార్ ఎలక్షన్స్ కనెక్ట్ చేస్తున్నాను. నెంబర్ 2 ఎస్ఐఆర్ ఇంపాక్ట్ జీరో. అయితే ఏంటి పాజిటివ్ అంత రావడానికి? అంటే లేని వాస్తవానికి లేని అంశాన్ని లేవనెత్తడం అనేటువంటిది అసలు సమస్యలను పక్కన బట్టి చేయడము. అసలు సమస్య లేవనెత్తకపోవడం. సమస్య లేకుండా ఎక్కడ ఉంది? బీహార్లో సమస్య లేక కాదు. బీహార్లో 69 లక్షల ఓట్లు తొలగించారా? 69 లక్షల ఇల్లీగల్ ఓట్స్ అండి. అక్రమాన అని అంటే 2-3 సమస్య అయితే ఉన్నట్టే కదా. ఏంది సమస్య ఎందుకు ఉంది? ఇంకా సమస్య ఏంది? ముందైతే సమస్య ఉంది, తర్వాత తొలగించారు. ప్రజా సమస్యలు ఏంటంటే చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. ప్రతిపక్ష పాత్రగా నిర్వహించాల్సినటువంటి చాలా ప్రజా సమస్యలను ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం, ప్రభుత్వంతో కొన్ని పనులు చేయించడం అనేటువంటి ప్రతిపక్షం యొక్క బాధ్యత కూడా. మేము ఇక్కడ ప్రతిపక్షంగా మేమేం చేస్తామో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలి, వాస్తవానికి చేయాలి. అది చేయకపోతే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు కదా. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు సహజమైనటువంటి ఫలితాలు ఇట్లాగే ఉంటాయి. ప్రజలకు విశ్వాసం కలిగించినప్పుడే ఓటు ఇట్లాగే వస్తాయి. అయితే దాని కాంట్రాస్ట్ దానికి భిన్నంగా ఈ రోజున బీజేపీ ఎన్డీఏ కూటమి, ఉదాహరణకు ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ కూటమి యొక్క డిక్లరేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రజలలో ఒక్కరోజు అయిపోయింది, సీట్ షేరింగ్ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. 101 జేడీయూ వస్తుంది, 101 బీజేపీ వస్తుంది, ఎల్జేపీ 29 సీట్లు వేస్తుంది. ఎల్జేపీకి ఎక్కువ ఇచ్చారని విశ్లేషకులు కామెంట్ చేసినప్పటికి కూడా సీట్ షేరింగ్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి పొరపచ్చలు లేకుండా ఒక విశ్వసనీయతను ప్రజల్లో క్రియేట్ చేయగలిగాం. వేరేజ్ మహాగఠబంధన్ సీట్ షేరింగ్ మేము ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని అదని అంటే కనీసం సీట్ షేరింగ్ ఓడిపోతామో గెలుస్తామో తెలియని పరిస్థితుల్లో కూడా మేము కనీసం మా సీట్లను మీరు షేర్ చేసుకోవడంలో కూడా చివరి రోజు దాకా వాళ్ళు చేయకపోతే ప్రజల విశ్వాసాన్ని ఎట్లా పొందుతారు అనేది ఒక పాయింట్. ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయినారు. ఇంకో మూడో ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ఓటు చోరీ అనేటువంటి దాన్ని మీరు ఓట్లను కరెక్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న భ్రమలాలు ఉన్నారు. కానీ అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ ఓట్ షేరింగ్ అనేటువంటి ఈ ఓటు చోరీ అనేటువంటి దాన్ని ఎవరి కోసం కాంగ్రెస్ పార్టీ వకాలత పుచ్చుకుంది అంటే ఇక అర్థమైపోయింది కదా. ఎవరి కోసం వకాలత పుచ్చుకుని కొట్లాడుతుంది? అక్రమ ఓటర్స్ కోసమే, అక్రమ చొరబాట్లదారు కోసమే, అక్రమమైన వ్యక్తుల కోసమే, అక్రమమైన అంశం కోసమే. ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏమైనా ఆలోచిస్తారు? ఓహో వీళ్ళు ఎవరి వైపు ఉన్నారు, ఎవరి కోసం ఉన్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎస్ఐఆర్ అనేది ఎందుకు మీరు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు ఇస్తున్నట్టు నిర్వచనం కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకుంది అనుకుంటున్నారు? ఇది ఎందుకు తీసుకుంది అంటే ఎవరి కోసం అని అది ప్రజలు అనుకుంటున్నారు. బీహార్ ప్రజలు అనుకున్నారు కాబట్టి ఫలితాలు ఇచ్చారు. అంటే ఏ ఒక వర్గం కోసం నిర్వచనం ఇది. దీనికి ఆన్సర్ చెప్పాలి. ఏ వర్గం కోసం, ఏ వ్యక్తుల కోసం, ఏ శక్తుల కోసం ఈ ఎస్ఐఆర్ ను వ్యతిరేకించిందో కాంగ్రెస్ పార్టీ బీహార్ ప్రజలకు అర్థమైంది కాబట్టి అక్రమ ఓటర్లను తొలగించకుండా అక్రమ ఓటర్లు ఎవరో బీహార్ వాళ్ళకు మన పక్కింట్లో మనకి ఎవరున్నారో మనకు తెలుసు కాబట్టి నేనేమనుకుంటా ఓహో ఆ దొంగ కోసం అక్రమ ఓట్లు తొలగించే ఉద్దేశం కాదా కాంగ్రెస్ పార్టీ? కాదు, అందుకోసం కొట్లాడింది కదా. లేని ఎస్ఐఆర్ కోసం 20 రోజులు అంటే లేని ఓట్ల కోసం 20 రోజులు దాని ఫలితంగా ప్రజలు ఈ విధంగా తీర్పిచ్చారు. లేకపోతే నిర్వచనం ఏంటో మీరు కొట్లాడిన విధానం చూస్తుంటే కొన్ని అనుమానాలు కలుగుతాయి. నేను క్లారిటీ చూడండి.